మనుషుల ప్రేమలు మనకు తెలుసు, మనిషి ప్రేమించే విధానం మనకు బాగా తెలుసు. మన దగ్గర అన్నీ బాగున్నప్పుడేమో ప్రేమించే విధానం వేరుగా ఉంటుంది. మన దగ్గర ఉన్నది కాస్త కరిగిపోతే ఉన్న ఆ బెల్లం, ఆ డబ్బు కరిగిపోయింది అనుకో, ఈగలు రావు. ఉన్నాయనుకో, మన దగ్గర డబ్బులు బాగున్నాయనుకో, అందరూ ప్రేమ కుమ్మరిస్తారు, ప్రేమ వలకపోస్తారు, అంతా మన వాళ్ళే అయిపోతారు, ఊరంతా మన వాళ్ళే. నీ దగ్గర అన్నీ సమృద్ధిగా ఉంటే కనుక. నీ దగ్గర లేకపోతే అయ్య బాబోయ్ ఇప్పుడు అప్పుల్లో ఉన్నాడు, ఇప్పుడు ఈమె అప్పుల్లో ఉంది, దగ్గరికి వెళ్తే మనల్ని ఎక్కడ పడుగుతుందో అని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతారు. ఈ లోకంలో రకరకాల ప్రేమలు ఉన్నాయి. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, నా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ యాన్ ఎవర్ లాస్టింగ్ లవ్. మామూలు ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమ, ఎవర్ లాస్టింగ్ లవ్. అంటే అది తరిగిపోదు, ఆగిపోదు, శాశ్వతంగా. అంటే మన జీవితం ముగించేంత వరకు, చనిపోయిన తర్వాత కూడా ఏమండి పరలోక రాజ్యంలో ఆయన సన్నిధిలో మనల్ని కూర్చోబెట్టుకొని శాశ్వతంగా ప్రేమిస్తూనే ఉంటాడంట. లోకంలో అయితే రోగాలతో ఉండి ప్రేమించరు. రోగంతో చావుబతుల మధ్యలో ఉండి కూరిపిగా ఉండి ఏమైనా అటువంటి ప్రేమించరు లోకస్తులు. అందంగా డబ్బుండి అన్ని విషయాల్లో ఆరితేరుంటే, జ్ఞానం కలిగి ఉంటే అటువంటి వాళ్ళు ప్రేమిస్తారు, ఏరుకొని ప్రేమిస్తారు. మన దేవుడు అలా కాదు. ఇక్కడ చేరొచ్చిన మనందరినీ, నిన్ను, ప్రతి ఒక్కరు, నన్ను, మనందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు.